హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ రీల్ ప్లే. వరల్డ్ ఛాంపియన్స్ మళ్ళీ మనమే ముచ్చటగా మూడోసారి టీమిండియా అన్న మాట నిలబెట్టుకుంది. హిస్టరీ రిపీట్ చేస్తామన్నారు. హిస్టరీ డిఫీట్ చేస్తామన్నారు. చేసి చూపించారు. బ్లాక్ బస్టర్ విక్టరీ అంటారు కదా! కంప్లీట్ బ్లాక్ బస్టర్ విక్టరీ. ఈ మ్యాచ్‌కి ముందు అసలు ఎన్ని క్వెషన్స్, ఎన్ని డౌట్స్, ఆడ్స్ అన్నీ మనకు అపోజిట్‌గానే ఉన్నాయన్నారు. అహ్మదాబాద్ సెంటిమెంట్ మనకు వర్కౌట్ అవ్వదన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ మళ్ళీ కప్పు గెలవరు అన్నారు. హోస్ట్ నేషన్ ఇంతవరకు ఎప్పుడూ కప్పు గెలవలేదన్నారు. అలానే థర్డ్ టైం ఇప్పటి వరకు ఏ టీము ట్రోఫీని ఎత్తలేదన్నారు. ఈ డౌట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇవాళ మన వాళ్ళని డస్ట్‌బిన్‌లో వేసేశారు. ఎంత కంఫర్టబుల్ విక్టరీ అది. బ్లాక్ బస్టర్ విక్టరీ అది. ఇప్పటి వరకు వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలో 96 రన్స్‌తో గెలిచిన టీం ఏదీ లేదు. అసలు ఏం కొట్టుడు గురు అది. అరాచకమైన బ్యాటింగ్ కదా! ఫైనల్ మ్యాచ్‌లో 255 కొడతారా? అది కూడా నాకు తెలిసి 22, 25 రన్స్ షార్ట్ మనోళ్ళు. అసలు ఒక్కటి గమనించారా ఇక్కడ? లాస్ట్ 4 మ్యాచ్‌ల్లో మనోళ్ళు 3 మ్యాచ్‌లు బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే 3 మ్యాచ్‌ల్లోనూ 250+ స్కోర్ కొట్టారు. మొదట జింబాబ్వే మీద కొట్టారు. జింబాబ్వే మీద కొట్టినప్పుడు ఏమన్నారు? జింబాబ్వే కాబట్టి కొట్టారు అన్నారు. జింబాబ్వే ఏం చిన్న టీమ్ కాదు బాస్. ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాని, శ్రీలంకని ఓడించి మరీ సూపర్ 8కొచ్చింది. దాని తర్వాత ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్‌లో కూడా మళ్ళీ రిపీట్ చేశారు. అప్పుడేమన్నారు? మీ బౌలింగ్ చాలా వీకు. మీరెంత కొట్టినా అది కూడా కొట్టిచ్చేస్తారు అని అన్నారు. ఇప్పుడేమైంది ఫైనల్‌లో? మళ్ళీ రిపీట్ చేశారు 250+ స్కోర్. ఈసారి ద మోస్ట్ కంఫర్టబుల్ విన్ ఈ టోర్నమెంట్‌లో మనకి. 96 రన్స్‌తో గెలిచారు. ఇప్పటి వరకు ఏ టీము అంత మార్జిన్‌తో ఫైనల్‌లో గెలవలేదు. అవును, ఒప్పుకుంటాం. ఈ టోర్నమెంట్ స్టార్టింగ్ ఇండియా మనం తడబడ్డాం. మనోళ్ళు సరిగ్గా ఆడలేదు. మనోళ్ళు స్థాయికి తగ్గ పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అనేది ఒక ఐ ఓపెనర్ మనకి. మనలోని లోపాలని వాళ్ళు మనల్ని ఓడించి చాలా మంచి పని చేశారు. మనలోని లోపాలని, మన టీంలో ఉన్న లోపాలని మొహం మీద చెప్పేశారు వాళ్ళు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి నేను. ఒక ఇద్దరినైతే మెచ్చుకోవాలి. గంభీర్‌ని, సూర్యకుమార్ యాదవ్‌ని మెచ్చుకోవాలి. తప్పులు అందరూ చేస్తారు. పొరపాట్లు అందరూ చేస్తారు. కానీ ఆ పొరపాట్ల నుంచి మనం నేర్చుకొని అవ్ వాటిని దాటుకొని రావాలి. అది వాళ్ళు సరిగ్గా చేశారు. ఆ మ్యాచ్‌కు ఏదైతే మిస్టేక్స్ చేశారో అవి రెక్టిఫై చేసుకొని సంజుని టీంలోకి తీసుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేశారు. రింకుని కూర్చోబెట్టి అక్షర్ పటేల్ మళ్ళీ తీసుకొచ్చారు. తిలక్ వర్మని ఫినిషింగ్ రోల్‌కి పంపించారు. చేంజెస్ చేశారు. తప్పుల నుంచి నేర్చుకొని మరీ చేంజెస్ చేశారు. ఇక్కడ వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇంకా మ్యాచ్ విషయానికొస్తే న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. అండ్ మన వాళ్ళకి కావాల్సింది కూడా బ్యాటింగే కాబట్టి టాస్ ఇక్కడ పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. బ్యాటింగ్ స్టార్ట్ చేసిన మన వాళ్ళు ఫస్ట్ 2 ఓవర్లు కొంచెం స్లోగానే స్టార్ట్ చేశారు. చూసి స్టార్ట్ చేశారు. అండ్ 2 ఓవర్లకి మన వాళ్ళు కొట్టింది 12 రన్సే. ఇక్కడ న్యూజిలాండ్ చేసిన ఒక మిస్టేక్ గురించి చెప్పాలి. వాళ్ళు వాళ్ళకున్న ఏకైక ఆఫ్ స్పిన్నర్‌ని పక్కన కూర్చోపెట్టేసి అతని ప్లేస్‌లో ఒక పేసర్‌ని తీసుకొచ్చారు. ఇది ఎందుకు మిస్టేక్ అంటున్నానంటే మనందరికీ తెలుసు. ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ ఎక్కువ రన్స్ కొట్టలేదు. అండ్ ఆఫ్ స్పిన్నర్‌ని ఆడడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. అండ్ ఆఫ్ స్పిన్నర్‌కి వికెట్ ఇచ్చేస్తున్నాడు. సో, అందుకనే ఇది పెద్ద మిస్టేక్ అంటున్నా. ఎందుకంటే ఫస్ట్ 2 ఓవర్‌లో మనోళ్ళు కొట్టింది జస్ట్ 12 రన్స్ మాత్రమే. దాని తర్వాత ఆఫ్ స్పిన్నర్ ప్లేస్‌లో వాళ్ళు రీప్లేస్‌మెంట్ కింద తీసుకొచ్చిన పేసర్ చేత బౌలింగ్ ఏయించారు. ఆ ఓవర్ కొట్టడం స్టార్ట్ చేశారు మనోళ్ళు. దాని తర్వాత 4 ఓవర్స్‌కి 80 కొట్టారు మనోళ్ళు. సో, పవర్ ప్లేలో మనోళ్ళు 92 రన్స్ కొట్టారు. ఈ టోర్నమెంట్‌లో మనోళ్ళకి ఇదే హైయెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్‌షిప్ అండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. ఆ రేంజ్‌లో మనోళ్ళు వాళ్ళని డామినేట్ చేశారు. దాంతో అభిషేక్ శర్మ రన్స్ ఈ టోర్నమెంట్‌లో కొట్టలేదు ఒప్పుకుంటాం. అండ్ ఫార్మ్ గురించి స్ట్రగుల్ అయ్యాడు. అండ్ ఆఫ్ స్పిన్నర్ మీద స్ట్రగుల్ అయ్యాడు. బట్ స్టిల్ హి ఈస్ నంబర్ 1 బ్యాట్స్‌మన్ టీ20లో. అది ఎందుకని మళ్ళీ ఇవాళ ప్రూవ్ చేశాడు. 18 బాల్స్‌లో 50 బాల్స్. ఈ టోర్నమెంట్‌లో ఫాస్టెస్ట్ 50 అది. అండ్ అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ వచ్చాడు. అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడనే ఇంపాక్ట్ మన మీద ఎక్కడా పడనివ్వలేదు. ఒక పక్కన సంజు శాంసన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్‌తో మంచిగా ఆడుతున్నాడు. ఇంకో పక్కన ఇషాన్ కిషన్ మాత్రం వాయించి పడేశాడు. వీళ్ళిద్దరి ధాటికి 15 ఓవర్స్‌కే టీమ్ 200+ స్కోర్ చేసింది. వీళ్ళిద్దరి మధ్యన 100 రన్స్ పార్ట్నర్‌షిప్ కూడా వచ్చింది. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను ఏంటంటే ఇషాన్ కిషన్ గురించి. సరిగ్గా 2 మంత్స్ బ్యాక్ అసల పిక్చర్‌లోనే లేడు. టీమ్ నుంచి 2 ఇయర్స్ బయటికెళ్ళిపోయి డొమెస్టిక్‌లో చాలా కష్టపడి కసిగా ఆడి మళ్ళీ టీమ్‌లోకొచ్చాడు. వచ్చిన తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్ ఎలా ఆడాడో మనందరం చూసాం. అండ్
ఈ వరల్డ్ కప్‌లో ఒక పక్కన అభిషేక్ శర్మ స్ట్రగుల్ అవుతుంటే, టీమ్ కోసం ఒక్కడే స్టార్టింగ్‌లో ఎలా నిలబడ్డాడో మనందరం చూసాం. అండ్ ఎంత కన్సిస్టెంట్‌గా ఆడాడో. అది కూడా స్ట్రైక్ రేట్ డ్రాప్ అవ్వకుండా. మరో పక్కన సంజు శాంసన్. ఈ టోర్నమెంట్‌కి ముందు ఎన్ని మాటలన్నారు తనని. పక్కన కూర్చోపెట్టారు. ఇంక నీ పనైపోయిందన్నారు. కానీ టీమ్‌కి అవసరమైనప్పుడు అది కూడా హై ప్రెషర్ గేమ్స్‌లో ఒకటి వర్చువల్ క్వార్టర్ ఫైనల్. దాంట్లో 97 నాట్ ఔట్ చేజింగ్‌లో. దాని తర్వాత సెమీఫైనల్‌లో 80+. ఇప్పుడు మళ్ళీ 89 ఇవాళ. తను తలుచుకొని ఉన్నట్టయితే సెమీఫైనల్‌లో ఇవాళ మ్యాచ్‌లో సెంచరీ చేసుండొచ్చు ఫస్ట్ బ్యాటింగ్ కాబట్టి. కానీ తన పర్సనల్ మైల్ స్టోన్స్ వెనక వెళ్ళలేదు. టీమ్ విక్టరీ కోసం టీమ్ గేమ్‌గా ఆడాడు. అంటే ఈ 3 నాక్స్ సెంచరీకి ఏం తక్కువ కాదు. అంటే ఆ 3 మ్యాచ్ విన్నింగ్ నాక్స్. దానివల్లే ఇవాళ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడు. అది కమ్‌బ్యాక్ అంటే. అది అది క్వెషన్స్ అన్నోళ్ళందరికీ చెంప మీద కొట్టడం అంటే. కానీ దీని తర్వాతే మన ఇన్నింగ్స్‌కి ఒక బ్రేక్ పడింది. 16థ్ ఓవర్ 3 వికెట్లు పడినాయి. కానీ ఆ 3 కూడా వికెట్ పడే బాల్లయితే గాదు. దీని తర్వాత దీని ఇంపాక్ట్ నెక్స్ట్ 2 ఓవర్స్ మీద గూడా పడింది. ఎందుకంటే హార్దిక్ స్ట్రగుల్ అయ్యాడు ఇవాళ ఈ మ్యాచ్‌లో. పెద్దగా షాట్స్ కనెక్ట్ అవ్వలేదు. దాంతో మనోళ్ళు 280 అనుకున్నది కాస్త 240 గూడా కొడతారా లేదా అన్న డౌట్‌లో ఉండిపోయాం మనందరం. కానీ లాస్ట్ ఓవర్ అంతా శివం, 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 శివం. 24 రన్స్ కొట్టాడు. జిమ్మీ నీషమ్ అంతకుముందు 2 ఓవర్స్ కంట్రోల్ చేసిన స్కోర్ అంతా లాస్ట్ ఓవర్ కొట్టేశాడు జిమ్మీ నీషమ్‌ని. కానీ ఇక్కడ శివం దుబే గురించి ఒక్కటి చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసి మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఇప్పుడున్న స్క్వాడ్‌లో. ఎప్పుడు ఎవరు హైప్ చేయరు. హైప్ లేదు. ఏముండదు. కానీ వస్తాడు. ఇంపాక్ట్‌ఫుల్ నాక్స్ ఆడేసి ఎళ్ళిపోతాడు. 2024 వరల్డ్ కప్ తీసుకోండి. ఏషియా కప్ తీసుకోండి. ఇవాళ ఫైనల్‌లో. అండ్ ఈ ఫైనలే కాదు. ఈ టోర్నమెంట్ మొత్తం నాకు తెలిసి యూఎస్ఏతో మ్యాచ్‌లో కావాలి డక్ అయ్యాడు. మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లో చూడండి మీరు. మోస్ట్ ఇంపాక్ట్‌ఫుల్ నాక్స్ ఆడతాడు. అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్. తనకి చాలా క్రెడిట్ ఇవ్వాలి మనం. ఎందుకంటే తన ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఇన్నింగ్స్‌లన్నీ మనకు స్కోర్ బోర్డ్‌లో పెద్దగా కనపడవు. కానీ వాటి ఇంపాక్ట్ సాలిడ్‌గా ఉంటది టీమ్ మీద. దాంతో మనోళ్ళు ఇవాళ 255 కొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవబోయే ముందు మనందరికి ఉన్న బిగ్గెస్ట్ క్వెషన్స్ ఏంటి? మన బౌలింగ్ అటాక్ అలానే వాళ్ళ ఓపెనింగ్ పెయిర్ ఉన్న ఫార్మ్. ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన వెంటనే శివం దుబే బాబాయ్ ఫిన్ ఎలన్‌తో క్యాచ్ డ్రాప్ చేస్తాడు. మనందరికీ కొంచెం అయితే భయమేసింది కానీ అక్షర్ పటేల్ వితిన్ నో టైమ్ వచ్చి మళ్ళీ ఫిన్ ఎలన్ ఔట్ చేస్తాడు. అంతే దాని తర్వాత ఎక్కడ న్యూజిలాండ్ ఆ టార్గెట్‌ని చేజ్ చేసేదిలాగా అయితే కనిపించలేదు. వరుసగా వికెట్లు పడతానే ఉన్నాయి. ఒక్క టిమ్ సిఫర్ట్ కావాలి కొంచెం అటాక్ చేశాడు. కానీ స్టిల్ వాళ్ళేదో టార్గెట్ చేసే అంతలాగా ఎళ్తారైతే ఎక్కడ అనిపించలేదు. మనోళ్ళు కంప్లీట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ని డామినేట్ చేశారు. అండ్ వరుసగా వికెట్లు తీస్తానే ఉన్నారు. ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్‌లో మనోళ్ళు బుమ్రా 4 వికెట్స్ తీశాడు. అక్షర్ 3 వికెట్స్, హార్దిక్ ఒకటి, అలానే వరుణ్ చక్రవర్తి ఒకటి అండ్ లాస్ట్‌లో అభిషేక్ వికెట్ తీసేశాడు. ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అనే చెప్పాలి. బుమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది ఇవాళ. 4 వికెట్లు తీశాడు కాబట్టి అండ్ అన్‌డౌటెడ్‌లీ బుమ్రా ఈస్ నంబర్ 1 బౌలర్. బుమ్రా జో బుమ్రా జోను, బుమ్రా లెవెల్ వేరనమాట. బుమ్రాని దగ్గరలో గూడా ఎవరు ఉండరు. ఆ దగ్గర రేడియస్‌లో గూడా ఎవ్వరు టచ్ చేసేవాళ్ళు ఉండరు బుమ్రాని. కానీ ఇవాల్టి మ్యాచ్‌లో నా వరకు అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హీరో అనమాట ఇవాళ. ఎందుకంటే ఫిన్ ఎలన్ ఔట్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్‌ని అంటే మనకి పవర్ ప్లేలోనే బ్రేక్ త్రూస్ ఇచ్చేశాడు. అండ్ మళ్ళీ చెప్తున్నాను బుమ్రా వాల్యూ అనేది మనం వికెట్స్‌తో ఎప్పుడు కొలవలేం. అండ్ స్కోర్ బోర్డ్‌తో ఎప్పుడు కొలవలేం. బుమ్రా ఇంపాక్ట్ అనేది బియాండ్ దట్. ఆ రోజు టీమ్‌కి ఏం కావాలో అయి డెలివర్ చేసేస్తాడు. మనకి ఏది కావాలంటే అది డెలివర్ చేస్తాడు బుమ్రా. సో, బుమ్రా అన్‌డౌటెడ్‌లీ నంబర్ 1 బౌలర్. కానీ ఈ మ్యాచ్ వరకి మాత్రం నాకైతే అక్షర్ పటేల్ ఈస్ ద హీరో ఫర్ బౌలింగ్. అండ్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అది. ఇదైతే కంప్లీట్ డామినేటింగ్ విన్నే మనోళ్ళకి. అన్ని డిపార్ట్‌మెంట్‌లోనూ డామినేట్ చేశారు. ద బెస్ట్‌ని ఫైనల్ వరకు సేవ్ చేశారు మనోళ్ళు. ఇప్పుడు కొంతమంది బయట నుంచి వచ్చి అంటారనమాట. ఇది హోమ్ గ్రౌండ్స్ కాబట్టి గెలిచారు మీరు. అలానే ఫ్లాట్ పిచ్‌లు కాబట్టి గెలిచారు. బయటోళ్ళంటారు మనోళ్ళలో కూడా కొంతమందున్నారు అనేవాళ్ళు. ఇది ఫ్లాట్ పిచ్ అయ్యి మనోళ్ళు 255 కొట్టినప్పుడు వాళ్ళెందుకు క్లోజ్‌కి గూడా రాలేకపోయారు. వాళ్ళాడింది సేమ్ గ్రౌండ్స్ గదా! సేమ్ గ్రౌండే గదా! వాళ్ళాడింది. ప్రెషర్‌ని హ్యాండిల్ జేయలేకపోయారు. చిన్న చిన్న కీ మూమెంట్స్‌ని గ్రాబ్ చేయలేకపోయారు వాళ్ళు. ఇవాల్టి వరకు మనోళ్ళదే బెటర్ టీమ్ అందుకే గెలిచారు.
హోమ్ గ్రౌండ్స్ అంటారు. ఇంతవరకు మరెందుకు ఏ హోస్ట్ నేషన్ ఇప్పటివరకు గెలవలేదు వరల్డ్ కప్పు? మనోళ్ళు బాగా ఆడారు. అది బయట నుంచి చిన్న చిన్న వేరే వాళ్ళంటారు. అయన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా అయన్నీ ఇగ్నోర్ కొట్టేయండి. ఈ మ్యాచ్‌లో మనోళ్ళు డామినేటింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అండ్ లాస్ట్ హ్మ్. వెస్టిండీస్‌తో మ్యాచ్ అయితేనేమి, దాని తర్వాత ఇంగ్లాండ్‌తో మ్యాచ్ అయితేనేమి, మనోళ్ళు ప్యూర్‌గా డామినేట్ చేసేసారు. అండ్ మనోళ్ళు బాగా ఆడారు గాబట్టే, బెటర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు గాబట్టే, వాళ్ళకంటే మనోళ్ళు గెలిచి ఇవాళ విశ్వ విజేతలయ్యారు. ముచ్చటగా మూడోసారి గెలిచారు. సో, సెలబ్రేట్ చేసుకోండి విక్టరీని. టీమిండియాకి కంగ్రాట్స్. మా అందరిని మళ్ళీ ప్రౌడ్‌గా నిలబెట్టినందుకు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్.